పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ వద్ద విశాఖ పోర్ట్ అఖిలపక్ష కార్మిక సంఘాల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నేటికి దీక్షలు 134 రోజుకు చేరుకున్నాయి. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ కార్మికులు దీక్షలు చేస్తున్నారు. హాస్పిటల్ ప్రైవేటీకరణను నిరసిస్తూ 134 రోజులుగా దీక్షలు చేస్తున్న పోర్టు యాజమాన్యం పట్టించుకోవడం లేదని అఖిలపక్ష కార్మిక సంఘం నేత రామలింగేశ్వరరావు అన్నారు. 40,000 మంది కార్మికులు వారి కుటుంబ సభ్యులకు ఎన్నో ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు. ఇటువంటి ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గమని, తక్షణమే ఈ చర్యను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తీవ్ర స్థాయిలో పోరాడతామని హెచ్చరించారు. 134 రోజులుగా పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటు పరం చేయొద్దని చెప్పేసి అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు పోర్ట్ హాస్పిటల్ వద్ద జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా 40,000 మందికి పోర్ట్ ఎంప్లాయీస్ అయినటువంటి, అలాగే కార్మికులతో కుటుంబ సభ్యులు, పూల్ కళాశీలు వాళ్ళందరికీ కూడా అనేక దశాబ్దాలుగా వైద్య సేవలు అందిస్తున్నటువంటి గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేయడం అనేది దుర్మార్గం. ప్రధానంగా ప్రభుత్వం తాలూకు ఉద్దేశం పోర్ట్ హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు 7.5 ఎకరాల స్థలాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం గురించి ఈ రోజున ఈ ప్రైవేటీకరణ టెండర్లు అనేవి పిలవడం అనేది జరిగింది. ఈ టెండర్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మనం గతంలో చూసాము, ప్రభుత్వ రంగంలో ఉండటం వల్ల ఆసుపత్రులు గతంలో కోవిడ్ సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రమే సేవ చేశాయి. ప్రైవేట్ ఆసుపత్రులు ఈ రోజున మనం చూసే లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టడం తప్ప సేవా దృక్పథం అనేది ఉండదు. కాబట్టి ప్రభుత్వ రంగంలోనే ఈ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ఉంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.